హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు మనము ఎగ్ జున్ను ముక్కల పులుసు చేసుకుందామండి. దానికోసం ముందుగా 6 ఎగ్స్ని తీసుకొని ఇలా పగలగొట్టుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇలాగే డైరెక్ట్గా మనం ఆ ఎగ్ మిశ్రమంలో వేస్తే కలవదు కాబట్టి ముందు ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని తర్వాత ఎగ్ మిశ్రమంలో పోసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ అన్నీ కూడా బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ బీట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి దీన్ని నేను సిలికాన్ మౌల్లో పోస్తున్నాను. ఇందులో అయితే అంటుకోకుండా వస్తుందని ఇందులో పోసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ రాసి ఇందులో పోసుకొని మనము ఇడ్లీ ఉడకబెట్టుకున్నట్టుగా డబుల్ బాయిల్ మెత్తల లోపల ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ సిలికాన్ది అందులో పెట్టుకొని నేను దీన్ని ఉడికించుకుంటున్నాను. ఈలోగా ఇది ఉడికేలోగా మనం చింతపండు పులుసు కోసం చింతపండు నానబెట్టుకుందాము. హాట్ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను. అది నానే లోపల ఇది ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. చూడడానికి కేక్ లాగా అనిపిస్తుంది కదా. తర్వాత తీసి మనం వీటిని మనకు కావాల్సినటువంటి సైజు లోపల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నిటిని కూడా చాలా వేడిగా ఉంది, మనకు కావాల్సిన సైజు లోపల కట్ చేసుకోవాలి. ఇది చూడడానికి సేమ్ జున్నులాగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని మనం పులుసు చేసుకుందాం. పులుసు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కావాల్సినంత పసుపు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మన కూరకు తగినంత కారంను వేసుకోవాలి. ఎగ్స్కి తగినంత కారం అక్కడ వేసాము, ఉప్పు. అలాగే ఇదికి పులుసు కావాల్సినంత ఉప్పు, కారాన్ని ఇక్కడ మనం వేసుకుంటున్నాము. మనకు సరిపడంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కూడా కాస్త ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఈ చింతపండు పులుసును కూడా పోసుకోవాలి. ఇది మరీ చిక్కగా మరీ పలచంగా కాకుండా మీడియంగా పోసుకోవాలి. మీడియం మంట పెట్టుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడే జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను నేను. వేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాతనే మనం ఈ ఉడికించుకున్నటువంటి ఎగ్ ముక్కల్ని వేసుకోవాల్సి ఉంటుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. బాగా మసులుతుంది కదా. ఇప్పుడు మసిలినప్పుడు ఈ యొక్క ఎగ్ ముక్కల్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి వాటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి చూడడానికి ఇప్పుడు చిన్నగా ఉంటాయి, కానీ పులుసులో వేసిన తర్వాత 5-10 నిమిషాల లోపల పులుసునంతా పీల్చుకొని డబుల్ సైజ్ చాలా పెద్దగా అవుతాయి ఇవి. అందుకే కొంచెం చిన్నగా కట్ చేసుకోవడం బెటర్. నేను కొంచెం పెద్దగా కట్ చేశాను కాబట్టి ఇంకా పెద్దగా ఉబ్బినాయి ఇవి. చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో. పులుసు అంతా కూడా పీల్చుకొని చాలా పెద్దగా అవుతాయి ముక్కలు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ ముక్కలకి పులుపు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేసుకొని మరి ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. చివరిగా కొత్తిమీరకు వేసుకొని దించుకోవాలి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.